ఇట్లా పెట్టేసుకొని మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ లోతు కోసం చూడండి 1.5 మార్కింగ్ అన్నాను కదా, ఇంతే అండి. ఇట్లా ఒకవేళ అది కాకుండా నార్మల్గా అయితే మనకు మిడిల్ పార్ట్ ఇది 1.5 ఇంచు ఇక్కడి నుంచి ఇక్కడికి మన వేలు ఏదైతే ఉందో వేలు ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మిడిల్ ఉంది కదా ఇక్కడ పెట్టేసుకొని ఇక్కడ ఇట్లా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఇక్కడ ఇలా లైన్ వేసుకోవాలి. 3/4 ఇంచు వరకు ఉండాలి మొత్తం. ఇంకా నేను ఇది లాస్ట్కి మాత్రమే కట్ చేసుకుంటానండి. ఎందుకంటే మనకి ఇక్కడ పీసెస్ ఉన్నాయి కదా, మనం ఇక్కడ ముందు జాయింట్ చేసేసుకొని దాన్ని బ్యాక్ పార్ట్కి సమానంగా కట్ చేసేసుకొని ఆ తర్వాత మాత్రమే మనము ఈ లైన్ ఈ ఫ్రంట్ కోసం లోతు కట్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే ఒక్కోసారి రెండు ఒకే వైపు వచ్చే అవకాశం ఉంటుంది కదా, అందుకోసమని ఈ టెక్నిక్ యూజ్ చేస్తే బెటర్ అనమాట. ఓకేనా? ఓకే, అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు ఎంతవరకు అర్థమైందో, నచ్చిందా లేదా కామెంట్లో పెట్టండి. ఇది కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒక్కసారి మీకు రివైజ్ చేస్తాను. ఓకేనా? ముందుగా లెంత్ 13.5 ఇంచులు, 13.5 ఇంచులకి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. 14.5 ఇంచులు లెంత్, పొడవు లెంత్. ఓకేనా? చెస్ట్ పార్ట్ వచ్చేసి 34.5 కరెక్ట్గా వచ్చిందండి. బాడీ నాప్ తీసుకుంటే దానికి మనము 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 35.5 ఇంచ్ వరకు అవుతుంది. ఇంకా దగ్గర 36 కూడా చేసుకోవచ్చు మీరు. మనము కుట్టుకునేటప్పుడు ఒక 1/2 ఇంచ్ అట్లా కుట్టుకుంటే సరిపోతుంది కదా, 36 అనుకోండి. ఇక్కడ 9 ఇంచు. ఒకవేళ 35కి అనుకుంటే పావు తక్కువ 9 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టేసుకొని 2 ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా పెట్టుకున్నాము. తర్వాత నడుము నాకు 31 వచ్చిందండి. 31కి బాడీ నాప్ కాబట్టి 1 ఇంచ్ ప్లస్ చేశాను. 32 ఇంచెస్ అయ్యింది. 32 ఇంచులో ఒక భాగము 8 ఇంచులు ప్లస్ 2 ఇంచులేమో ఎక్స్ట్రా ఖర్చు కోసము 10 ఇంచులు అవుతుంది. మళ్ళీ ఇక్కడ మరి టక్స్ వేస్తాం కదా, దానికోసం 1 ఇంచు, మొత్తం 11 ఇంచులు అవుతుంది. ఓకేనా? ఇక్కడ మనం చంక లోతు కోసము ఇక్కడ 1.5 ఇంచులు మార్కింగ్ పెట్టేసుకొనేసి చంక లోతు తీసుకున్నాము. భుజాలు 5.5, 35 లేదా 36 చెస్ట్కి. ఆర్మ్ రౌండ్ 15.5 వచ్చినప్పుడు మాత్రము ఇక్కడ 5.5, ఇక్కడ 5.5. చంక పొడవు 5.5, భుజాలు 5.5. ఇక్కడ 15.5 వచ్చినప్పుడు 15.5 సగం పావు తక్కువ 8 ఇంచులు ఆర్మ్ రౌండ్ వస్తాయి. అట్లా కాకుండా ఒకవేళ 16 ఉందనుకోండి, ఈ లెంత్ చంక లెంత్ 6 ఇంచులు తీసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. ఓకేనా? ఇంకా ఒకవేళ 8.5 ఉంది అనుకోండి, చంక రౌండ్ని బట్టి చెప్తున్నాను. చంక రౌండు ఇక్కడ భుజాలు 6 తీసుకొని చంక పొడవు కూడా 6 తీసుకున్నట్టయితే కనుక మీకు 6.5 తీసుకుంటే మీకు ఇక్కడ ఆర్మ్ రౌండ్ 17 ఉంటే కనుక అది కరెక్ట్గా వస్తుంది 8.5 వచ్చినప్పుడు. ఓకేనా? ఇంకా ఫ్రంట్ పార్ట్ చూడండి. మీకు ఇట్లా సరిగ్గా వేసినప్పుడు మనకి టక్స్ల కోసం ఇంత ఎక్స్ట్రా క్లాత్ తీసుకుంటే కనుక మీకు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సమానంగా వస్తాయి. చూడండి, ఇప్పుడు ఇట్లా పెట్టేసాం కదా, ఇది ఇట్లా కుట్టేసుకున్నప్పుడు ఇది ఇలా కుట్టుకున్న తర్వాత ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది. హుక్కు కాజా ఉంటుంది కాబట్టి ఇది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇది చూడండి, కరెక్ట్గా మనకి 1 ఇంచు ఎక్స్ట్రా ఉంది. ఈ 1 ఇంచు మనకి బ్యాక్ వెనక పార్ట్ టక్స్ కోసం వెళ్ళిపోయినప్పుడు ఇప్పుడు మనకు ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి. అంటే మనకు ఇక్కడ ఎంతైతే క్లాత్ మిగిలి ఉంది ఇక్కడ కూడా ఖర్చుల కోసం అంత క్లాత్ ఉంటుంది. మనకి ఎక్కువ రోజులు వేసుకోవడానికి అవుతుంది. ఓకేనా? ఏదో కస్టమర్స్దే కదా అని